డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. బిల్ గేట్స్ ఒక ఫ్రాడ్ గాడు, ఒక దొంగ, పచ్చి రాక్షసుడు. అలాంటి వాడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి ఇక్కడ సంజీవిని ప్రాజెక్టుని ఆ బిల్ గేట్స్ చేతిలో పెడితే ఇక రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. అసలు ఈ దేశానికి ఒక పెద్ద దేశ ద్రోహిగా బిల్ గేట్స్ తయారై కూర్చుంటాడు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటీఎం జర్నలిస్టుల వాదన. నిజంగానే బిల్ గేట్స్ ఒక ఫ్రాడ్, దొంగ, రాక్షసుడు, లేకపోతే కోవిడ్ వ్యాక్సిన్లు అమ్ముకోవడానికి కోవిడ్ని సృష్టించిన దుర్మార్గుడే ఈ బిల్ గేట్సా? ఇందులో వాస్తవాలు ఎంత ఉన్నాయి? ఇప్పుడు బిల్ గేట్స్ వస్తున్న ఈ తరుణంలో ఇలాంటి వైసీపీ జర్నలిస్టులు కానీ, పేటీఎంలు కానీ కొంతమంది ఇలాంటి ప్రచారానికి ఎందుకు దిగుతూ ఉన్నారు? దాని వెనకున్న అసలు కారణాలు ఏమిటి? దీని వెనక వాస్తవాలు ఏమిటి అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు అర్థమయ్యే విధంగా వివరిస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే మన కుండబద్దల ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వారికి నా విజ్ఞప్తి, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ల రూపంలో నా అప్డేటెడ్ వీడియోలన్నీ మీ దాకా వచ్చి చేరతాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ కుండబద్దలు. ఇక అసలు విషయానికి వస్తే, ఈ రోజున బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోతున్నాడు. రాష్ట్రం విభజించబడిన తర్వాత బిల్ గేట్స్ ఇదే ఫస్ట్ టైం రావటం. ఉమ్మడి ఆంధ్రాగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు హయాంలోనే ఒకసారి ఇలాగనే వచ్చి వెళ్ళాడు. దాంతోపాటుగా బిల్ గేట్స్ మన దేశంలోనే చాలా ప్రతిష్టాత్మకంగా చాలా ఆయన సహాయాలు కావచ్చు, లేకపోతే దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఉండే మైక్రోసాఫ్ట్ తోటి మన భారతదేశమే ఒప్పందాలు చేసుకుని మన దేశంలో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం వాళ్ళతోటి ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటోంది. ఇలాంటి తరుణంలో మరి చంద్రబాబు నాయుడు పిలిచిన కారణానికి బిల్ గేట్స్ అతని ప్రతినిధులు కొంతమంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నారు. ఈ రోజున చంద్రబాబు తోటి భేటీ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు వ్యవసాయ క్షేత్రాలను కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీజీఎస్ ఏ రకంగా పనిచేస్తుంది అనే దాన్ని వివరించటం కానీ, ఇక ఆరోగ్యం కోసం పెట్టిన ఈ సంజీవిని ప్రాజెక్టులో వాళ్ళని భాగస్వామ్యులుగా చేయటం. ఎందుకంటే WHO చేతనే బిల్ గేట్స్ యొక్క ఫౌండేషను, మరి మిలిందా ఫౌండేషన్ వాళ్ళతోటి భాగస్వామ్యంలో ఉన్న దాఖలాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి తరుణంలో మరి బిల్ గేట్స్ని ఇలాంటి సంజీవిని ప్రాజెక్టులో ఇంక్లూడ్ చేయటం మూలాన దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల వైద్యాలు లేదు, అన్ని రకాల ఆరోగ్యానికి సంబంధించిన సూత్రాలన్నింటినీ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే అవకాశం మెరుగ్గా ఉంటుంది. ఎందుకంటే మన భారతదేశంలో ఎంతమంది మేధావులు ఉన్నప్పటికీ గాను మౌలిక సదుపాయాలు లేని కారణానికి చాలామంది విదేశాల్లో, ఎస్పెషల్లీ అమెరికాలో చాలా వండర్స్ సృష్టిస్తున్నారు. కాకపోతే ఇక్కడ మనకు అన్ని మౌలిక సదుపాయాలు లేకపోవటం ఒక్కటే కారణం. దీంతో పాటుగా మరి బిల్ గేట్స్ ఫౌండేషన్ తోటి ఇక గ్రామాలని దత్తత తీసుకోవటము, లేకపోతే ఈ సాఫ్ట్వేర్ రంగంలో కావచ్చు, మిగతా ఇతరత్ర రంగాల్లో కూడా ఈ బిల్ గేట్స్ ద్వారా మనకు అందిన ఫలాలు చాలా ఉన్నాయి. హైదరాబాద్లో హైటెక్ సిటీ అనేది ఒకటి రూపకల్పన జరగటానికి, ఐటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత విస్తృతంగా అభివృద్ధి చెందటానికి ఒక రకంగా చంద్రబాబుతో పాటు బిల్ గేట్స్ కూడా కారణం. అలాంటి బిల్ గేట్స్ని ఫ్రాడ్, లేకపోతే దొంగ, రాక్షసుడు, దుర్మార్గుడు, వీటన్నిటికీ గల కారణం ఏమిటి అనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేయదలుచుకున్న ఓ దుష్ప్రచారం. ఎందుకు అంటే విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇప్పుడు మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు రాబోతున్నాయి అని అంటే, ఇక్కడ పెట్టుబడులకు వస్తున్నారు అని అంటే వాళ్ళని ఏదో రకంగా అదరగొట్టి బెదరాయించి వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేయాలి, లేకపోతే వాళ్ళ మీద తిట్ల దండకం ఎత్తుకొని బూతులు ఇలాంటి మాటలతోటి వాళ్ళని అవహేళన చేస్తే వాళ్ళన్నా సిగ్గుపడి పారిపోతారని. ఈ రకంగానే కదా గతంలో ఎన్నోసార్లు వరల్డ్ బ్యాంకు అప్పిస్తాను అమరావతి నిర్మాణం కోసం అని అంటే అప్పుడు మెయిల్స్ దగ్గర నుంచి మొదలు పెడితే నిన్న మొన్న యూట్యూబ్ ఒక ఏఐ యూనివర్సిటీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి ప్రాంతంలో తీసుకుని రాబోతే మీ ఆడవాళ్ళకి ఇక్కడ రక్షణ లేదు తెలుసా, ఇక్కడ అనేక రకాలుగా వాళ్ళని రేపులు చేసేస్తారు తెలుసా అనే ఒక ప్రచారము, అలాంటి కొన్ని ట్వీట్లు, దాంతోపాటుగా కొంతమంది కృష్ణరాజు లాంటి పెయిడ్ జర్నలిస్టులని పెట్టుకొని సాక్షి టీవీలోనే అమరావతి ప్రాంతంలో విస్తృతంగా ఎయిడ్స్ ఉంది, అక్కడ ఎన్జిఓలు నాకు చెప్పాయి,
అక్కడ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అసలు ఈ మనుషులు అనే వాళ్ళు ఒక రకంగా వేరే రకంగా ఏదో ఉంటారన్నట్టుగా ఈ విచిత్ర వర్ణన చేసే ప్రయత్నం చేసి కోర్టులకు దాకా వెళ్ళారు. అరెస్టుల్ని ఏదో రకంగా తప్పించుకున్నారు. ఇలాంటి ప్రయత్నాలు మొత్తం కేవలం రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవటం కోసమే. నాదైతే ఒక స్ట్రైట్ క్వశ్చన్ వైసీపీ పెయిడ్ జర్నలిస్ట్కి కానీ పెయిడ్ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు కానీ, ఇన్ని మంచి పనులు చేస్తున్న బిల్ గేట్స్కి ఇలాంటి పరిస్థితి అని అనుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా పరిశుద్ధుడా? జగన్మోహన్ రెడ్డి మీద ఆర్థిక నేరం అని అంటే చాలా పెద్ద నేరంగా పరిగణించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టే అభివర్ణించింది. అలాంటి ఆర్థిక నేరాల్లో 10 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్న జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలటానికి అనర్హుడైన ముఖ్యమంత్రి అవుతాడా? బిల్ గేట్స్ మాత్రం పరమ దుర్మార్గుడు, ఫ్రాడ్, దొంగ, రాక్షసుడు ఇవన్నీ అవుతాడా? కొత్తగా ఇప్పుడు ఎఫ్స్టీన్ ఫైల్స్లో బిల్ గేట్స్ పేరు కూడా కనపడటం, ఏదో కోవిడ్-19ని ఎఫ్స్టీన్ కను ఈ బిల్ గేట్సే కలిసి వృద్ధి చేసి ప్రపంచవ్యాప్తంగా దాన్ని అంటించినట్టుగా, ఆ తర్వాత వ్యాక్సిన్లు చేసి అమ్ముకున్నట్టుగా, ఇప్పుడు సంజీవిని ప్రాజెక్టుని ఆయన చేతుల్లో పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ రోగాల గురించి కానీ మిగతా వీటన్నిటి గురించి కానీ ఒక అవగాహన తెచ్చుకొని ఆ రోగాలు విస్తృతంగా ప్రబలంగా రావటానికి వాళ్ళు కృషి చేసి ఆ తర్వాత వ్యాక్సిన్లో లేకపోతే దానికి కావాల్సిన మందులో అమ్ముకోవటానికి ప్రయత్నం చేస్తారని అభివర్ణించటం ఎంతవరకు సమంజసం? మరి ఆర్థిక నేరగాడుగా పరిగణించబడుతూ సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు కొన్ని 10ల సంఖ్యలో కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డిని 16 నెలలు జైల్లో పెట్టి ఇంకా ఆయన కోర్టు చుట్టూతా తిరుగుతా బెయిల్ పైనే బయట ఉంటే ఆయన చేతిలో రాష్ట్రాన్ని అభివృద్ధిని రాష్ట్ర ఖజానా మొత్తం తీసుకెళ్ళి ఆయన చేతిలో పెడితే అది సమంజసంగా ఉంటుందా? బిల్ గేట్సే పరమ దుర్మార్గుడు అని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏమిటని నేను ప్రశ్నిస్తున్నా ఈ వైసీపీ వాళ్ళని. ఎవడైనా సమాధానం చెబుతాడా? కాకపోతే ఇక్కడ యాతావాత చూస్తే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు అనగానే కొంతమంది న్యూట్రల్ జర్నలిస్టుల పేరుతోటి కానీ, నేను గతంలో కూడా మన కొండబద్దలు 2.0లో వీడియోలు పెట్టాను. కల్తీ నెయ్యి, కల్తీ లడ్డు మీద, జంతు కొవ్వు మీదనే విస్తృతంగా మాట్లాడుతూ దాని మీదే ప్రచారం చేస్తూ చంద్రబాబు నాయుడిని దోషిగా చూపించాలనుకున్న ప్రొఫెసర్ నాగేశ్వర్ దగ్గర నుంచి ఇప్పుడు ఈ మాటలు మాట్లాడిన జర్నలిస్ట్ స్థాయి వరకు నిజంగా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు అని వాళ్ళ పేరుని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ రకంగా అభివర్ణిస్తున్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గురించే. ఆ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత కలిగిన వాడు. ఇన్ని ఆర్థిక నేరాలు ఉంటే అవన్నీ కేసులు వీగిపోతాయి, అయ్యేం నిలబడవు అని చెప్పొచ్చు గాక ఇంకా పోలేదు కదా. మరి ఇప్పుడు బిల్ గేట్స్ మీద ఉన్న ఆరోపణలు కూడా ఏవైతే ఇప్పుడు ఎఫ్స్టీన్ ఫైల్స్లో కానీ మిగతా ఈ కోవిడ్ దీని గురించి వ్యాక్సిన్లు అమ్ముకోవటానికి వాళ్లే విస్తృతంగా ప్రయత్నం చేశారనే దాని మీద కానీ ఇంకా నిరూపించబడలేదుగా. జగన్మోహన్ రెడ్డి మీద ఆర్థిక నేరాలు ఏ రకంగా నిరూపించబడలేదో మరి బిల్ గేట్స్ మీద కూడా నిరూపించబడలేదు. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు? కేసులు తేలే వరకు రాష్ట్రం బయట ఉండమనండి, రాజకీయాలను వదులుకొని ఆ తర్వాత పరిశుద్ధుడిగానే రాజకీయాలకు రమ్మనండి. దిక్కుమాలిన మాటలన్నీ మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాలు ఎవరు చెవుల్లో పూలు పెట్టుకొని లేరు. ఇదే ఈరోజు కుండబద్దలు.